మన జీవితం ఎట్లాంటిదంటండి? ఆవిరి వంటి. ఇట్స్ లైక్ అ వేపర్. ఒక్క దినము ఈ లోకంలో 1000 సంవత్సరాలు గడిపితే దేవుని దృష్టిలో అది ఎట్లాంటండి? ఒక్క దినం. ఇట్ జస్ట్ హ్యాపెన్స్ లైక్ దాట్. వెంటనే మనం ఏమవుతాం? కలుసుకుంటాం కదా దేవునిలో మన ప్రియుల్ని. మళ్ళీ కలుసుకుంటామని తెలిసినప్పుడు మనకు ఏం చేస్తామండి? కింద పడి దొరలాలి కదా. ఇప్పుడు యూఎస్కి వెళ్తున్నారు చాలామంది పిల్లలు, సంతోషం. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు వాళ్ళని యూఎస్ పంపిస్తున్నప్పుడు ఆడ కింద పడి దొరుకుతామా? ఎందుకు దొరలమండి? మళ్ళీ తిరిగి కలిసి వస్తారనే నిరీక్షణ మనకుంది. మరణం నిజంగా పరలోకం చూసిన వాడి వైఖరి ఏమవుతుందని టోటల్గా మారిపోతుంది. ఆ వైఖరి మారిపోయినప్పుడు ధైర్యంగా మరణంని ముఖాముఖిగా చూసి రా అని చెప్పే దమ్ము దేవుని బిడ్డకు తప్ప ఇంకెవరికి లేదో. ఇంకో మోషే ఏమన్నాడండి? నెబ్బో పర్వతం ప్రభా రా మోషే తీసుకెళ్తా అంటే, ఎక్కడికి ప్రభా అన్నాడా? ఇప్పుడు మనకి చెప్పారనుకోండి టర్నింగ్లో జాగ్రత్త అంటే, టర్నింగ్ జాగ్రత్త అంటే ఇటువైపు నుంచి పోతాం మనం. ఇట్లా వర్షం పడని తుఫాన్ రా ఈదుకుంటాను పోతాం. కానీ అదే మోషే ఏమన్నా తెలుసండి? అయా దినము లెక్కించుటకు మాకు నేర్పం, నా జ్ఞాన హృదయము దయచే ప్రభా. నా అంతం ఎప్పుడు నాకు. అందుకొరకే 39 కీర్తన 4వ వచనం, దైవ చిత్తానుసారంగా ప్రభా నీ చిత్తము తల వంచుతా. ఐఎమ్ సరెండరింగ్ మై విల్ ఎట్ దై విల్. ఇదే సాక్రిఫైస్. నా విల్లు కాదు ప్రభా, నీ విల్లు బెస్ట్. నా ప్లాన్లని నీ పాదాల చెంత వదిలేస్తున్నా ప్రభా, నీ చిత్తము సిద్ధించును కాక అని చెప్పి. యెహోవా నా అంతం ఎట్లున్నది, నా దినములు ప్రయాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే ఈ ప్రార్థన మనస్ఫూర్తిగా నువ్వు చేస్తే గాడ్ విల్ షో యూ. కొంతమంది దైవజనులు ముందే చెప్పేశారు ఏమని? దేవుడు నన్ను పిలుచుకోబోతున్నాడు.